గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ నగీనా. ఈరోజు నా సిస్టర్ బర్త్డే ఫ్రెండ్స్. సో ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ కుష్కా అండ్ మటన్ కర్రీ. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కిలోలు బాస్మతి రైస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 సార్లు కడిగి తర్వాత తగినన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద 5 లేక 6 కేజీల డబ్రా తీసుకోండి. ఎందుకు పెద్ద డబ్రా చెప్పాను అంటే 3 కేజీల రైస్కి చిన్న డబ్రా పెడితే రైస్ విరిగిపోతుంది. ఇలా పెద్దదైతే రైస్ ముక్కలు అవ్వదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద డబ్రాలో 1/2 కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు 1/2 కేజీ నెయ్యి వేసి 5 దాల్చిన చెక్క, 10 లవంగాలు, 10 యాలకులు, 25 గ్రాములు షాజీరా వేయాలి. వేగిన తర్వాత 1 కేజీ సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు 10 పచ్చిమిరపకాయలని మధ్యనగా కోసి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. తర్వాత 200 గ్రాముల అల్లం పేస్ట్ మరియు 100 గ్రాములు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ కడిగిన టొమాటోస్ని తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత 1 కట్ట పుదీనా ఆకులు మరియు 1/2 కట్ట కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. 100 గ్రాముల పెరుగు వేసుకొని బాగా కలిపిన తర్వాత టేస్ట్ కోసం 1 గ్లాస్ పాలను కూడా వేసుకోవాలి. అన్నిటిని బాగా కలిపిన తర్వాత 2 టీ స్పూన్ల పసుపు యాడ్ తర్వాత 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల గరం మసాలా పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఎసరుకు మంచి నీళ్లు ముందుగా తీసి పెట్టుకున్న 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్, మనం 12 గ్లాసుల బియ్యానికి 18 గ్లాసుల వాటర్ తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కల్లుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఎసరికి వేసుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి బాగా మగ్గిన తర్వాత 3 సైజుల నిమ్మకాయలని రసాన్ని తీసి యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 20 నిమిషాలు ఆగి మూత తీసి అన్నం మెతుకు 80% ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి పైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టి దమ్కి 10 నిమిషాలు ఉంచాలి. మూత తీసి ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ కుష్కా రెడీ. దీంతో మటన్ కర్రీతో తింటే ఉంటుంది అబ్బబ్బబ్బబ్బ, ఆహా నా భూతో నా భవిష్యత్. మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త రెసిపీస్లోకి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.